నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేను శైలజ. ఈరోజు మంచి హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డూతో అయితే మేము ముందుకు వచ్చేసాను. డ్రై ఫ్రూట్ లడ్డూని ఇంట్లో ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకి హెల్త్కి హెల్త్, అలాగే మనీ సేవ్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. అది ఎలానో చూసేద్దాం. మనం ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని షాప్లో తెచ్చుకున్నామంటే వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు. అలాగే కాస్ట్ కూడా ఎక్కువ వేస్తారు. వాళ్ళు డ్రై ఫ్రూట్ కాస్ట్ వేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా వేస్తారు. కాబట్టి మనం ఈజీగా ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్తో లడ్డూని ఎలా చేసుకోవచ్చో ఈజీగా చూపించేస్తున్నాను. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మంచి రెసిపీస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. ఇంకా లేట్ చేయకుండా డ్రై ఫ్రూట్ లడ్డూని చేసేద్దామా? ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చేయడం కోసం ఒక్కొక్క కప్పు డ్రై ఫ్రూట్స్ని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాను. అంజీర్ తీసుకున్నాను, పుచ్చపప్పు, అలాగే గుమ్మడి పప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే బాదం, కొన్ని పిస్తా తీసుకున్నాను. అలాగే ఈ క్వాంటిటీస్కి తగ్గట్టు ఖర్జూరం తీసుకున్నాను. ఈ ఖర్జూరం మెత్తగా తీయగా ఉన్న ఖర్జూరం అండి ఇది. అందుకనే నేను ఈ క్వాంటిటీకి తగ్గట్టు కొన్ని మాత్రం తీసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే అవి ఎక్కువైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా ఇలా లడ్డూలాగా చేయలేం కాబట్టి చిన్న ప్రాసెస్ అయితే చేసుకోవాలి. ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. అంజీర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనకి ఖర్జూరం తీసుకున్నాం కదా, దానిలో సీడ్స్ ఉంటాయి కదండి, ఆ సీడ్స్ని కూడా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. చిన్న ముక్కలుగా అయితే చేసేసుకుందాము. అలాగే బాదంని, పిస్తాని కూడా చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ మాదిరిగా మొత్తం ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఖర్జూరము సీడ్స్ తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే పిస్తాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మిగతా సీడ్స్ని అలా ఉంచేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని హీట్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. ఓన్లీ ఫ్లేవర్ కోసం అండి. ఈ నేతిలో ముందుగా ముక్కలుగా కట్ చేసుకున్న బాదంని వేసి ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతాయి, అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మిగతా సన్ఫ్లవర్ గింజలు, అలాగే సీడ్స్ అన్నీ ఉన్నాయి కదండి, ఆ సీడ్స్ అన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఈ సీడ్స్ కొద్దిగా ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి లడ్డూకి. ఎక్కువసేపు అయితే వేయించకండి. డ్రై ఫ్రూట్స్ని చాలా లైట్గా కొద్దిగా కలర్ వచ్చేంత వరకు మాత్రమే వేయించుకోవాలి. మ్యాక్సిమం 2 నుంచి 3 నిమిషాలు అయితే టైం పడుతుంది, అంతకంటే ఎక్కువ టైం పట్టదు. ఇది కొద్దిగా 2 నిమిషాలు వేయించిన తర్వాత పిస్తాను వేసుకుంటున్నాను. ఈ పిస్తాను కూడా ఒక 2 మినిట్స్ అలా వదిలేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిగా చల్లారనివ్వాలి. ఈ సీడ్స్ అన్నీ చల్లారేలోపు మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకోండి. దానిలో ముందుగా కట్ చేసుకున్న ఖర్జూరం ఉంది కదండి, ఆ ఖర్జూరాన్ని వేసుకోవాలి. దీంతో పాటే అంజీర్ని కట్ చేసుకున్నాం కదండి, అంజీర్ని కూడా వేసేసుకోవాలి. ఈ రెండింటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఖర్జూరం అనేది మీ ఇష్టం అండి, ఎంత క్వాంటిటీ అయినా వేసుకోవచ్చు. మనం లడ్డు చేసుకోవడానికి వీలుగా అంత క్వాంటిటీ అయితే తీసుకోండి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ముద్దలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి స్టిక్కీ కన్సిస్టెన్సీ అయితే వస్తుందండి, చక్కగా కలుస్తుంది. మనకి ఈలోపు సీడ్స్ అన్నీ చల్లారిపోయాయి. అదే మిక్సీ జార్లో ఈ సీడ్స్ అన్నిటిని వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకి అక్కడక్కడ పలుకులుగా తగులుతూ ఉంటాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ సీడ్స్ అన్నిటిని కూడా ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరం అంజీర్లోకి మనం ఈ పౌడర్ని అంతా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం పౌడర్ని వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఖర్జూరము అంజీరు కలిపి పేస్ట్ చేసింది మెత్తగా ఉంటుంది కాబట్టి ఈ పౌడర్లోకి మొత్తం కలిసేలాగా చేత్తో నలుపుకుంటూ కలుపుకోవాలన్నమాట. అప్పుడు మొత్తం ఈ పౌడర్ అంతా కూడా అది అబ్జర్వ్ చేసేసి మనకి ముద్దలా తయారవుతుంది. అప్పటి వరకు మనం దీన్ని కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఇలా మెతుపుకుంటూ కలిపినట్టు కలపాలన్నమాట. ఇది కలపడానికి వీలుగా ఒక ప్లేట్లో, వెడల్పాటి ప్లేట్లోకి అయితే తీసుకోండి. అప్పుడు ఈజీగా కలిపేసుకోవచ్చు. మనం డ్రై ఫ్రూట్ లడ్డూని ఇంట్లో చేసుకునేటప్పుడు ఇలా చేత్తో కలుపుకొని
లడ్డు చేసుకోవడమే కొద్దిగా ప్రాసెస్ అనిపిస్తుంది, మిగతాదంతా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా కొద్దిగా వేసేసుకొని గట్టిగా రబ్ చేసామంటే తొందరగానే కలిసిపోతుంది. చూసారు కదా, అంతేనండి. సింపుల్గా ఇంట్లోనే డ్రై ఫ్రూట్ లడ్డూని మనం చేసేసుకోవచ్చు. షాప్లో చేసిన దానికన్నా చాలా టేస్టీగా వస్తుంది. పిల్లలకి విడివిడిగా అవి 4 గింజలు ఇవి 4 గింజలు పెట్టి తినమంటే అస్సలు తినట్లేదు కదండి. అందుకని చెప్పి ఇలా లడ్డు అయితే చేసిచ్చారంటే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. ఒక లడ్డూతో రోజుకి కావాల్సిన ఎనర్జీ అయితే వాళ్ళకి వచ్చేస్తుంది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎంత ఎనర్జీ కావాలో అంత ఎనర్జీ అయితే వాళ్ళకి మనం ఇవ్వగలుగుతాము. ఇలా లడ్డు అయితే చేసి పెట్టేయండి. ఈ పిండి మొత్తం ఖర్జూరంలో కలిపిన తర్వాత మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసేసుకోవచ్చు. నేను కొన్ని సర్కిల్ షేప్లో చేసి కట్ చేశాను. అలాగే కొన్ని లడ్డూస్ అయితే చేశాను. చూసారు కదా, ఇలా రోల్ లాగా చేసేసుకొని దాన్ని కట్ చేసుకుంటే మనకి సర్కిల్ షేప్లో అయితే వచ్చేస్తాయి. మిగతా సగం అయితే లడ్డూలు అయితే చేసేసాను. చూసారు కదా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా, హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఒకసారి మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. లడ్డు టేస్ట్ అయితే 100% స్వీట్ షాప్లో కొనిన దానికన్నా టేస్టీగానే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, మిగతా సగాన్ని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా, ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం లడ్డూలను అయితే చేసేసుకోవచ్చు. నేను మిగతాదంతా ఈ సైజులో మొత్తం లడ్డూలు అయితే చేసేసాను. దాదాపు ఒక 30 వరకు వచ్చేసాయండి నాకు లడ్డూలు అయితే. ఇలా సర్కిల్ షేప్లో అయితే మొత్తం కూడా రోజుకొక లడ్డు చాలండి. పిల్లలకి, ఎదిగే పిల్లలకి చాలా మంచిది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి పిల్లలకి హ్యాపీగా తినిపించేయండి. అలాగే పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అలాగే హెల్త్ని కూడా పెంచుకోవచ్చు. చూసారు కదా, ఈ లడ్డు రెసిపీ నచ్చినట్లయితే చెప్పాను కదా, ఒక లైక్ మాత్రం ఇచ్చేయండి. ఇప్పుడు ఈ రోల్ చేసుకున్న దాన్ని ఒక చాక్ తీసుకొని సర్కిల్ షేప్లో అయితే మనం కట్ చేసేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, నా వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేసేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.